విజయనగరం జిల్లాలో మాజీ సైనికులు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి సమావేశం నిర్వహించారు. గాజుల రేఖలో ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమికి సంబంధించిన 351 పట్టాలపై బ్యాంకు రుణాలు, గృహ నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. భూమిని 22A జాబితా నుంచి తొలగిస్తే రుణాలు సులభమవుతాయని కోరారు. అలాగే పోలీక్లినిక్, CST క్వాంటీన్ కోసం కేటాయించిన 64 సెంట్ల భూమిని సైనిక సంక్షేమం శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని మాజీ సైనికుల సంక్షేమం సంఘం నాయకులు కోరారు. 2009లో 15 ఎకరాల భూమి గాజులరేగ రెవెన్యూలో సర్వే నంబర్ 1/84, సర్వే నంబర్ 1/85 15 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 15 ఎకరాలు ఇచ్చిన తర్వాత మాజీ సైనికులందరూ కలిసి తమ తమ వంతుగా ఎంతో కొంత అమౌంట్ ఎత్తుకొని ఒక 8-9 ఎకరాల వరకు లెవెల్ చేసుకున్నారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ వేసుకున్నాము. అలాగే అక్కడ బోర్వెల్ కూడా తీసుకోవడం జరిగింది. 22A నిషేధిత భూములు ఉన్నందువలన మాజీ సైనికులకు బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే మీ భూమి డీపట్టా అని వాళ్ళు లోన్స్ హౌస్కి ఇవ్వటం లేదు. ఆఫీస్కి ఎలినేషన్ ఎంతవరకు జరగలేదు. దానివల్ల మేము నిర్మాణం చేయలేకపోతున్నాము. ఇప్పటికే ECHS పోలీక్లినిక్ శాంక్షన్ అయింది. అలాగే ECHS పోలీక్లినిక్ నడుస్తుంది విజయనగరంలో. అద్దె భవనంలో మేము అద్దె చెల్లించుకొని పోలీక్లినిక్ని మేము గవర్నమెంట్ వారు 35-40 వేల రూపాయలు తమరు ఆల్రెడీ అప్రూవల్ చేసి ఉన్నారు బోర్డు మీటింగ్లో. ఆ అప్రూవల్ని కన్ఫర్మ్ చేసి మాజీ సైనికులు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి MJP